గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఏదైతే ఒక 14 నెలల కింద ఎలక్షన్ జరిగాయి, ఆ ఎలక్షన్లలో ఒక అమలు కాని హామీలతో ఒక ఫేక్ మేనిఫెస్టోతో వారు కూటమి ప్రభుత్వం మన ముందుకు వచ్చింది. అందులో దాదాపుగా 220 పైన హామీలు ఇచ్చినా మెయిన్గా సూపర్ 6 అని చెప్పి ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏ విధంగా ఇచ్చారో ఎక్కడ కూడా రాజీ పడకుండా పరిపాలించిన 5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. మిగిలిన 3 సంవత్సరములు ఉన్నటువంటి బడ్జెట్తో ఏవైతే చెప్పాడో డైరెక్ట్గా బెనిఫిషియరీకి అమ్మఒడి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ తూచా తప్పకుండా సంవత్సరం లోపలే అన్ని పథకాలు అమలుపరిచారు. కానీ వాటికన్నా ఎక్కువ మేము ఇస్తాము అనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మన దగ్గర పెన్షన్ల 1000 రూపాయల పంపకము, అలాగే రైతు భరోసాని అన్నదాత సుఖీభావాన్ని, అమ్మఒడిని తల్లికి వందనం, నిరుద్యోగులకు 3000 రూపాయలు పెన్షన్, ఈ రకంగా అనేక అయినటువంటి సూపర్ 6 అంతా మన ముందుకు వచ్చారు. అయితే ఇప్పటికీ 14 నెలల్లో పరిపాలన అయిపోయింది. పరిపాలన అయిపోయిన తర్వాత ఈరోజు మన ముందుకు వస్తున్నారు. సుపరిపాలన అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకొని మన ముందుకు వస్తున్నారు. ఆ సుపరిపాలనలో మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు అడగాల్సింది ఒకటే, సూపర్ 6 అని పెన్షన్లు పెంచినారని చెప్పారు, ఎంతమంది పెంచారు? అలాగే తల్లికి వందనం అందరికీ వేశారా? తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇటువంటి వాటిని అన్ని మీరు ప్రశ్నించాలా. ప్రశ్నించే వారి యొక్క తప్పులు తెలుసుకుని మన యొక్క ఏవైతే వాళ్ళు బకాయిలు పెట్టారో అవన్నీ మనకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమం ఈ వార్డులో ఈరోజు ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే వార్డు కార్యకర్తలు అలాగే వార్డు ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి ఈ ఇక్కడ స్కాన్ ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్లో స్కాన్ చేసుకుని ఏవైతే సూపర్ 6 అమలు మేనిఫెస్టో వస్తుంది, వాటిలో మనకి ఏమి ఇచ్చారు, ఇంకెంతమందికి రావాలా, ఇచ్చినటువంటి హామీలు అందరికి ఇచ్చారా లేదా, ఇటువంటివన్నీ వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఒక 2 మాటలు నేను మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడం గురించి 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. తర్వాత మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. ఈరోజు మన బీసీ మహిళ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా జగనన్న గారు మనకు 2024 ఎమ్మెల్యేగా నిలబెట్టారు. వచ్చిన ఒక 2-3 నెలల్లోనే ఆమె ఎమ్మెల్యే ప్రజల యొక్క సమస్యలు అన్ని అర్థం చేసుకుని ఎలాగైనా సరే ఎమ్మెల్యేలకు ప్రతి ఇంటికి నా ద్వారా ఎందుకు బీసీలు ఉన్నారు కాబట్టి ఏదో రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా నిలబడింది. కారణం ఏదైనా కావచ్చు, కొద్దిపాటి మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా ఓడిపోయిన ఆమెలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా మొత్తం ఫ్యామిలీ అంతా చాలా మంది ఏమన్నారు, ఆమె గెలిచినా ఓడినా ఇక్కడ ఉండదు, హైదరాబాద్లో ఉంటుందని అన్నారు. కానీ ఆమె అలా చేయలేదు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆమెతో పాటు ఆమె భర్త శివనారాయణ గారు, వారి అబ్బాయి ప్రతుల్ గారు ప్రతి వారం లేదంటే ఏ సమస్య ఉన్నా ప్రతిసారి ఎమ్మెల్యేలకు వచ్చి వారి సమస్య తీస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం పోగొట్టుకోకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పుట్టాలి వెంకమ్మ గారికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చివరగా మన ముఖ్య అతిథి వార్డు ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అందరూ రాజకీయం గురించి చెప్పారు. మేము వచ్చింది ఏంటంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే మీకు మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. మేము వచ్చిందే సర్వీస్ ఓరియంటెడ్. మేము డబ్బు సంపాదించేదానికి కాదు, ప్రజలకు మీకు ఇచ్చేయడానికి. మేము అధికారం లేకపోయినా మేము ఎందుకు చేస్తున్నాము అంటే మా క్వాలిటీ గురించి మీకు చూపిద్దామని. అధికారం వస్తే కూడా మీకు ఈ విధంగానే ఉంటామని చెప్పడానికి చెప్తున్నాను. మీకేమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పండి. ఇంటర్ మీకేమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పండి.